హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ యువర్ ఛానల్ ఎస్ఎన్ అగ్రికల్చర్ పల్లె బ్లాగ్స్. ఈ రోజుకి ముచ్చట ఏంటంటే అస్సలే తరచూ వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా కంటిన్యూగా. ఈ వర్షాకాలంలో ఏమంటే విషపూరిత సర్పాలైతే ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో అవైతే మనుషులను తాకే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. దానికోసం అయితే ఒక చికిత్సనైతే తీసుకొచ్చానన్నమాట మీ ముందుకు. అది ఎలా ఉపయోగించాలి, అది ఏ విధంగా వాడాలి అని చెప్పేసి గియాల ముచ్చటన్నమాట. ఇంకా ఇప్పుడైతే వీడియోలోకెళ్ళిపోదాం. వర్షాకాలంలో పాముల సమస్యలు పెరుగుతూ ఉంటాయి. పొలాలు, నీరు నిండిన ప్రాంతాలు, ఇంటి ఆవరణాలలో ఎక్కువగా పాములు సంచరించే అవకాశం ఉంటుంది. అసలే ఇవి పొడి మరియు సురక్షితమైన ప్రాంతాల కోసం ఇళ్లల్లోకి కూడా వచ్చే అవకాశం అయితే ఎక్కువ. ఇలాంటి సమయాల్లో అవి మనుషులను తాకే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా గ్రామాల్లో, పొలాల్లో పనిచేసే వాళ్ళు ఈ సమస్యకు ఎక్కువ గురవుతుంటారు. ఒకవేళ పాము కాటు వేస్తే చాలామంది భయాందోళనతో తప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ కోసమే సరైన సమయంలో సరైన చికిత్స తెలుసుకుంటే కొన్ని పాత నివారణల ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడుకోవచ్చు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పే మొక్క అది తరచూ ఎక్కువ పొలాలు, పొదలు, అడవుల అంచుల్లో ఎక్కువగా కనిపిస్తుంటుందన్నమాట. మొక్క యొక్క కాయలను కూరగాయలుగా కూడా ఉపయోగిస్తారు. అయితే దీని అస్సలు అద్భుతం దాని ఔషధ గుణాల్లో ఉంటుందన్నమాట. పేరు చెప్పడం మర్చిపోయా కదా, అదేంటంటే కాకోర. ఈ మొక్కని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. మొదటగా కాకోర వేర్లను తీసుకొని మట్టి ధూళి తొలగిపోయేదాకా మట్టిలో శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత ఎండబెట్టుకొని నీట్‌గా పొడి చేసి అయితే పెట్టుకోవాలన్నమాట. ఎవరికైనా సరే పాము కాటేసిన సందర్భంలో ఈ పొడి పొడి చేసి పెట్టుకున్న పొడి ఉంది చూసారు? అదొచ్చేసి ఒక టీ స్పూన్ అయితే తీసుకొని వేడి పాలల్లో కలిపిస్తే ఇది 5 సెకన్లలో విషాన్ని తొలగించడంలో చాలా బాగా అయితే పనిచేస్తుంది. చెప్పేసి ఇదే ఒక వైద్యం అనుకోకండి. ఖచ్చితంగా వైద్యులని మళ్ళీ సంప్రదించాల్సి ఉంటుందన్నమాట. కాకోరాను విషనిరోధక మొక్కల వర్గంలో ఆయుర్వేదంలో ఉంచారు. ఈ పురాత కాలం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో అయితే విరుగుడుగా అయితే ఉపయోగిస్తున్నారన్నమాట. పూల విషానికి మాత్రమే కాకుండా తేలు, ఇంకా విషపూరిత కీటకాల కాటుకు కూడా ఈ పొడినైతే ఉపయోగిస్తున్నారు పురాత కాలం నుంచి. ఈ వేర్లల్లో, ఆకుల్లో, కాయల్లో ఔషధ గుణాలు ఉన్నాయని, ఇది శరీరం నుండి విషపూరితమైన దాన్ని తొలగించడానికి ఉపయోగపడుతుందని భావిస్తారు. కాకోర ఆరోగ్య ప్రయోజనాలను కూడా తెలుసుకుందాం. కాకోరాను ఇలా విషపూరితమైన విషాన్ని తగ్గించడానికి ఉపయోగపడడమే కాకుండా దీని కాయలను కూరగాయలుగా ఉపయోగించడం వల్ల శరీరానికి ఎంతో బలాన్ని ఇస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని మెరుగుపరచడం మరియు శరీరాన్ని చల్లబరచడంలో చాలా ఉపయోగపడుతుంది. ఈ మొక్క గ్రామీణ ప్రాంతాల్లోనూ, దేశీయ వైద్యంలోనూ ప్రాచుర్యం పొందింది. ఆరోగ్యంలోనూ రెండిటిలోనూ తన స్థానాన్ని నిలుపుకున్న కాకోర దీనికి ముఖ్య ఉదాహరణ. ముఖ్య గమనిక: పాము కాటికి గురైనప్పుడు మనకి సమీపంలో ఉన్న డాక్టర్ని లేదా వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం. ఇంటి నివారణ కేవలం ప్రథమ చికిత్స మాత్రమే. ఇదే ఒక వైద్యం అని అస్సలు అనుకోకండి. ఆ తప్పు మాత్రం ఎవ్వరూ చెయ్యొద్దు. ఈ వైద్య చికిత్సకి ప్రత్యామ్నాయంగా అస్సలు భావించకూడదు. ఈ పాము విషయం భిన్నంగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ వైద్యుని సలహా మేరకు మందులు అవి ఇవి వాడడం చాలా ముఖ్యం. నమ్మకాల ప్రకారం, పురాతన ఆయుర్వేద నమ్మకాల ప్రకారం కకోర మొక్క ఎన్నో విష పదార్థాలను తొలగించడంలో ప్రాచుర్యం పొందిందన్నమాట. కాటు వేసిన వెంటనే దీన్ని సరిగ్గా ఉపయోగిస్తే పాము కాటు వేసిన 5 నిమిషాల్లోనే దీని ప్రభావం అయితే తెలుస్తుంది. ఇప్పటికీ చాలా గ్రామాలలో ప్రాచుర్యం పొందింది. దీన్ని ఇప్పటికి కూడా ఉపయోగిస్తున్నారు. కకోర అనే కాకుండా ఇంకా వివిధ పేర్లతో అయితే పిలుస్తారు. అది కూడా తెలుసుకుందాం. ఆయుర్వేదంలో కాకోర అనే ఒక ప్రత్యేకమైన మొక్క గురించి ప్రస్తావించబడింది. కొన్ని ప్రాంతాల్లో కాంటోలా కాట్రోల్ అనేసి కూడా అంటారు. మొక్క వేడి, తేమ ఉన్న ప్రాంతాల్లో సులభంగా అయితే పెరుగుతుందన్నమాట. ఆ ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. మనకు కావాలన్నా దొరుకుతుంది.
ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఓకేనా? బాయ్.